దావోస్ లో జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు వరుసగా మూడో రోజు పాల్గొనున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి కానున్నారు. పారిశ్రామిక పురోగతిపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెషన్ లో పాల్గొననున్నారు. హైరసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తోనూ, తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి సిబిలాల్ తోనూ సమావేశమై చర్చలు జరుపుతారు. అనంతరం ఏపీసీఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ త్రో రీజనరేషన్ ఫుడ్ సిస్టమ్స్ పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి హాజరు కానున్నారు చంద్రబాబు. ఇక వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబైలైజేషన్ క్యాపిటల్ పేరిట నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు వరుసగా మూడో రోజు పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి కానున్నారు. పారిశ్రామిక పురోగతిపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెషన్ లో పాల్గొనబోతున్నారు. హైరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తోనూ, తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి సిబిలాల్ తోనూ సమావేశమై చర్చలు జరుపుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, సువర్ణ, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు దావోస్ పర్యటనకు సంబంధించి మూడో రోజు కొనసాగుతోంది. అలాగే 2 రోజుల పాటు ఆశించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇటు పెట్టుబడులు పెట్టేందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. మరోవైపు సిఐఐ సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసినటువంటి సదస్సులో కూడా ఆయన పాల్గొని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆహ్వానం పలికారు. మరోవైపు ఉన్నటువంటి పరిశ్రమల సీఈఓలు మరియు ప్రతినిధులతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏదైతే పరిశ్రమలకు కీలకంగా ఉంది, ముఖ్యంగా రాయితీలు ఇస్తోంది, అలాగే అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి పెట్టుబడులు పెట్టండి, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచండి అని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆశించిన స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ తన ఏదైతే అందరిని ఆహ్వానిస్తుందో అదంతా కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు దావోస్ లో ఈ రోజు మూడవ రోజు కీలక సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతున్నటువంటి ఆ పరిస్థితిని, అలాగే ప్రముఖ కంపెనీల సీఈఓలతో ఆయన భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా 1-to-1 కూడా నిర్వహించబోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ రోజు డబ్ల్యూఈఓ సదస్సులో పారిశ్రామిక సెషన్ లో అయితే పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. యురేసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తో సమావేశం కాబోతున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి సిబిలాల్ తో కూడా ఆయన చర్చలు అయితే జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిఎన్ఎన్ హీలింగ్ ప్లానెట్ త్రూ రీజనరేట్ ఫుడ్ చర్చలో కూడా పాల్గొనబోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అగ్రగామిగా ఉంది, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీలో అత్యధికంగా పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి తాము నిర్దేశంగా పెట్టుకున్నాము. దగ్గర 5.5 లక్షల కోట్ల రూపాయలు అయితే టార్గెట్ రీచ్ కావడం జరిగింది. మరొక 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇటు ఆంధ్రప్రదేశ్ కి గ్రీన్ ఎనర్జీ ద్వారా వస్తాయి. అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలకు ఆయన ఆహ్వానం కూడా పలకడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు విభిన్న రంగాలకు సంబంధించి లాజిస్టిక్ అయితేనేమి, అలాగే టూరిజం అయితేనేమి, సో విభిన్న ఐటీకి సంబంధించి, అలాగే గ్లోబల్ క్లౌడ్ కి సంబంధించినటువంటి సీఈఓతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. డేటా సెంటర్ ఏదైతే వైజాగ్ లో ఆయన వీలైనంత త్వరగా శంకుస్థాపన చేసి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభించాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం ఆశించిన స్థాయి కంటే ఆనందంగానే ప్రస్తుతం అయితే ఈ దావోస్ పర్యటన సాగుతోందని చెప్పేసి కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితేనేమి, అలాగే కూటమి అధికారులు అయితేనేమి, అలాగే ప్రభుత్వ అధికారులు అయితేనేమి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దావోస్ లో మూడో రోజు కీలకమైనటువంటి చర్చలు అలాగే 1-to-1 లో కూడా సాగబోతున్నాయి. రేపు చివరి రోజు చూసుకున్న తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఎవరైతే మంత్రి మండలి బృందం ఉందో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.